హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈరోజు మాధవీలత మిస్సింగ్. ఇప్పుడు ఎక్కడున్నారు? కొంపెల మాధవీలత గారు మిస్ అయ్యారంట. అసలు ఏంటి ఆవిడ మిస్ అయ్యారని అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్గా చెప్తా. ఈవిడ తెలుసు కదా మీకు, కొంపెల మాధవీలత గారు. ఫైర్ బ్రాండ్ కొంపెల మాధవీలత బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసి అసలు తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా భయంకరంగా పేరు ప్రఖ్యాతి అలానే ట్రెండింగ్ సృష్టించారు కొంపెల మాధవీలత గారు. విరించి హాస్పిటల్స్ అధినేత భార్య అయిన కొంపల్లె మాధవలత గారు బీజేపీ వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు? అసలు ఈవిడ ఎందుకు కనబడట్లేదు? మొన్నటి వరకు ఎలక్షన్ ప్రచారంలో భయంకరంగా తిరిగిన ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదొక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా ఈవిడ ఓల్డ్ సిటీలో భయంకరంగా విస్తృతమైన ప్రచారం చేసింది, తిరిగారు, సమస్యలు తెలుసుకున్నారు, అక్కడ ప్రజలు పడుతున్న బాధను చూశారు. నెక్స్ట్ మీకు నేనుంటా, ఈ 30 years అంటే 4 దశాబ్దాల పాటు పరిపాలిస్తున్న ఎంఐఎం పార్టీని ముచ్చామటలు పట్టించి వీళ్ళు చేసిన అరాచకాన్ని జనానికి చెప్తూ, ప్రజల దగ్గరికి వెళ్తూ, ప్రజల మన్ననలు పొందుతూ నిజంగా ప్రచారంలో ఈవిడికంతా ఒక సముచిత స్థానం కల్పించుకున్నారు కొంపెల మాధవీలత గారు. నిజంగా మన జరిగిన పోలింగ్ లో ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే వస్తున్నారో ముస్లిం మహిళలు వాళ్ళని, నెక్స్ట్ పోలింగ్ సక్రమం జరుగుతున్నా లేదా అని అక్కడున్న పోలింగ్ అధికారుల్ని, నెక్స్ట్ కరెక్ట్ గా గస్తీ కాస్తున్నారా లేదా అని పోలీసుల్ని, నెక్స్ట్ ఎక్కడ రిగ్గింగ్ జరగట్లేదు కదా అని ఒక డేగ కన్నుల్లో ఈవిడ తిరగని చోటు లేకుండా ఆవిడ భయంకరంగా తిరిగారు. ఎవరు? మాధవలత గారు. నిజంగా బీజేపీ వాళ్ళు ఎందుకు ఈవిడ ఎంచుకున్నారు? అసలు ఎటువంటి సభ్యతలు లేని బీజేపీ పార్టీలో ఈవిడికి స్థానం ఎలా కల్పించారు? ఈవిడికి స్థానం ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? అసలు కేవలం బీజేపీ పార్టీ ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంది? ఏం చేసింది? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఇంకొక విషయం చెప్తాను మీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు కొంపెల మాధవలత గారు ఎన్నో సేవలు చేశారు. ఈవిడ పుట్టిన బ్రాహ్మణ కుటుంబం అయినా కొన్ని మంచి చేశారు, నెక్స్ట్ కొన్ని కనపడకుండా ఇంకా చాలా మంచి చేశారని చెప్తున్నారు. నిజంగా ఈవిడ ఒకటే చెప్తున్నారు, 4 దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీని వాళ్ళ కంచుకోటగా పెట్టుకుంది కదా, కానీ అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. గట్టిగా వర్షం పడితే మునిగిపోతుందని తెలిపారు, చూపించారు. అక్కడ గలీల్లో ఉన్న బస్తీవాసుల పరిస్థితి చూశారు, అవి కూడా చెప్పారు. నెక్స్ట్ ఎటువంటి అభివృద్ధి లేని ఓల్డ్ సిటీని నేను న్యూ సిటీగా మారుస్తాను, ఇక్కడ హిందూ ముస్లిం అని కాకుండా మనందరం మనుషులుగా వెళ్దాం, ఇలా మంచి ఈవిడ తోచిన రీతిలో ఒక నిజంగా ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడదాని లాగా నిజంగా ఈవిడంటూ ఒక సముచిత స్థానాన్ని జనం హృదయంలో గెలుచుకున్నారు. మొన్న జరిగిన పోలింగ్ లో కూడా కొంతమంది మహిళలు కూడా చెప్పారు, ఏంటి, మేము మాధవీలత గారికి ఓటు వేసాం, దేర్ ఈస్ 90% ఛాన్స్ టు విన్ మాధవీలత ఇన్ ఓల్డ్ సిటీ అని కొంతమంది ముస్లిం లేడీస్ చెప్పారు. హిందువులు కూడా కొంతమంది ఓటేశారు, ముస్లింలో కొంతమంది మగవాళ్ళు కూడా ఈవిడికి ఓటేశారంట. ఈవిడికంటే ఇన్ సెన్స్ బీజేపీకి. దీన్ని బట్టి చూస్తే మీకు అర్థం కావట్లేదా మార్పు కోరుకుంటున్నారు ఓల్డ్ సిటీ ప్రజలు కూడా అని? నిజంగా శ్రీరామనవమి ఉన్నాడు, బాణం విసిరారు, చాలా మంది దాని ఏంటంటే నెగిటివ్ గా ట్రోల్ చేశారు. ఆవిడ ఏదో మసీదు మీదకి మసీదుగా జస్ట్ శ్రీరామనవమి నాడు ఆవిడ బాణం ఇచ్చుకుని విల్లు ఇచ్చుకుని ఆకాశంలో కొట్టారు, బట్ దాన్ని నెగిటివ్ గా ట్రోల్ చేశారు కొంతమంది. ఎటువంటి ఆడదానైనా సరే, లేడీ అయినా సరే ప్రాణాలకు తెగించి మరి ఓల్డ్ సిటీలో భయంకరంగా వెళ్ళింది. ఒక ఆది పరాశక్తిగా ఆవిడ అక్కడ చేశారు. నిజంగా అక్కడున్న జనాలు కూడా ఆశ్చర్యం గురయ్యారు, ఎవరబ్బా వీళ్ళు ఏంటని. అలాంటి పర్ఫామ్ చేసిన మాధవలత గారు ఎలక్షన్ అయిన తర్వాత నుంచి కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? అందరికి ఒక సందేహం మాత్రం, డౌట్ అయితే నెలకొంది. ఈవిడ ప్రచారం అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారని మాకున్న సమాచారం. విదేశాలకు వెళ్ళారని తెలిసింది. ఇన్నాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా, దేవాంటే పీస్, కొన్నాళ్ళు రిలాక్సేషన్ కోసం వెళ్ళారంట. బట్ అసలు బీజేపీలో ఎలాంటి సభ్యత లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి ఓల్డ్ సిటీలో ఎందుకు నిలబెట్టిందో బీజేపీ కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే అసదుద్దీన్ని ఓడించడానికి ఈవిడ అక్కడ పెట్టారా, లేదా అసదుద్దీన్ తరఫున ఈవిడ ఎక్కువ ప్రచారం చేయడానికి అక్కడ ఆవిడ పెట్టారా, లేదా ఈవిని పెడితే అసదుద్దీన్ ఏమైనా గెలుస్తారా, ఏమైనా బీజేపీ ఎంఐఎం ఏమైనా కుమ్మక్కైందని కొన్ని డౌట్స్ కూడా జనాల్లో ఉంది. అది మనకు తెలియాలంటే రిజల్ట్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు 95% ఈవిడ గెలిచే ఛాన్స్ అయితే ఓల్డ్ సిటీలో ఉందంటున్నారు. ఎలా గెలుస్తారు అని కొంతమంది. ఎక్కువగా మెజారిటీగా మైనారిటీస్ ఉన్న ఏరియాలో హిందువులకి అంత ఎక్కువ మంది గెలవరు, బట్ ఈవిడ గెలుస్తున్నారంటే అక్కడ జనాలు కూడా మార్పు కోరుకున్నట్టనే ఎగ్జిట్ పోల్స్ ద్వారా నేను చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పుడు ఈవిడ కనుక ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఈవిడికి ఏమైనా కేంద్రంలో ఏమైనా సముచిత స్థానం ఇస్తారా, లేదా ఏమైనా ఈవిడ్ని కేవలం
ఒకళ్ళని గెలిపించడానికి ఇలాంటి అభ్యర్థులను పెడతారా బీజేపీ వాళ్ళని? కొంతమంది బీజేపీ వాళ్ళకి కూడా డౌట్ ఉంది. బట్ ఈవిడ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, నేను ఈసారి మెజార్టీతో గెలుస్తాను, రికార్డ్ బ్రేక్ చేస్తాను, హైదరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తాను అని ఈవిడ ధీమాతో ఈవిడ చెప్తున్నారు. ఈవిడ చెప్పింది జరుగుతుందా, జరిగేదే చెప్పబోతున్నా లేదా? కేఏ పాల్ ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నా అలా చెప్తాను. కొంతమంది అంటున్నాను, నేను అంతమంది అనట్లేదు. ఇలా ఈవిడికంటే ఒక సముచిత స్థానం అయితే ఏర్పాటు చేసుకున్నారు కొంపెల్ల మాధవీలత గారు. అటు ఇంటర్వ్యూస్ రూపంలోనూ తెలుగు ఛానల్స్నే కాదు, యావత్ నేషనల్ మీడియాలో కూర్చుని సిర్రాట ఆడేసింది ఈవిడ. నిజం చెప్తున్నాను. గెలుపోవటంలో అంటే మన ఫలితాల తర్వాత చూడాలి. బట్ క్యాంపెయిన్లలో కానీ, పార్టీ వ్యవహారాల విషయంలో కానీ, ఈవిడ చేసే పనుల్లో కానీ ఈవిడికంటూ ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసుకున్నారు మాధవీలత గారు. ఇప్పుడు ఈవిడ అజ్ఞాతంలోకి వెళ్ళిందా లేదా విదేశాలకు వెళ్ళిపోయి రారని కొంతమంది అంటున్నారు. బట్ మాకున్న సమాచారం మటుకు ఈవిడ విదేశాలకు వెళ్ళారు, రిలాక్స్ అంటే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని. రేపొద్దున పోలింగ్ టైంకో లేకపోతే ముందుగానే ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆవిడ ఏ రేంజ్ లో చేస్తారని కొంతమంది టాక్ అయితే నడుస్తున్నాను. అది నిజంగా అలా నడుస్తున్నా అని కొంతమంది కూడా డౌట్. నేను చెప్తున్నాను, ఈవిడ గెలిచినా ఓడినా బీజేపీ వాళ్ళు మాత్రం ఈవిని వదలరు. మంచి సముచిత స్థానం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం ఈవిడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని, ఏమైనా విదేశీ పర్యటనలో భాగంగా వెళ్ళారా అని నాకున్న అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈవిడికి ఎటువంటి ప్రాణ గండం అయితే లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఈవిడ తిరిగిందండి ఓల్డ్ సిటీలో. ఎంత గ్రేటో చెప్పండి అసలు. అంత అసదుద్దీన్ ఓవైసీని ముచ్చమట్లు పట్టించింది ఒక లేడీ అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఇలా ఈవిడ తనకంటూ స్థానాలు దూసుకుంటూ వెళ్ళింది, తెలిపారు, న్యాయంగా ధర్మంగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడింది. ఇలా రకరకాలుగా చేసింది. ఈవిడికి సపోర్ట్ గా రాజాసింగ్ గారు కేంద్ర మంత్రులు, అలాగే పక్క నుంచి కొంతమంది ఇప్పుడు నవనీత్ కౌర్, పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి. ఇలా ఆ విధంగా ఈవిడికి భయంకరంగా సపోర్ట్ అయితే నిలబడింది. సో ఈ విధంగా ఈ ప్రచారంలో భాగంగా ఈవిడ గెలిచే ఛాన్స్ ఉందా లేదో అనే కొంతమందిలో డౌట్స్ కూడా ఉంది. చూద్దాం. నెక్స్ట్ జూన్ 4 మనకి నిజాలు ఫలితాలు తెలియాలంటే మనం జూన్ 4 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అని జనాలు అంటే మనం జూన్ 4 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. తర్వాత తీర్పుని బట్టి మనం కూడా అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈవిడ ఏంటంటే విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మాకైతే వచ్చిన సమాచారం. నేను అనుకోవడం ఈవిడికి ఎటువంటి గండం, ప్రాణగండం అలాంటివి అయితే ఏం లేవైతే నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఏంటంటే బీజేపీలో ఒక సముచిత స్థానం కలిగి మంచి లీడర్ ఫైట్ బ్రాండ్ గా ఏర్పరచుకున్నారు మాధవలత గారు. అది మాధవలత గారి గురించి మాకున్న అనాలిసిస్, మాకున్న అవగాహన మీకు కొంచెం షేర్ చేయాలని వీడియో చేయడం జరిగింది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్.